నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేస్తున్నా. మామూలు ఇడ్లీ, మిల్లెట్స్ ఏమీ వేయలేదు. ఒకటి సాయి గుళ్ళకిను 2 కప్పులు రవ్వ వేసా. సాయి గుళ్ళని ఒక 4 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగేసి మిక్సీ వేసి 2 కప్పుల రవ్వని కడిగేసి అందులో కలిపేసి రాత్రి చేసి పెట్టాను. ఈ పొద్దున్నే ఇడ్లీ వేస్తున్నా. చాలా బాగుంటాయి. ఇంకా 10 రకాలు పద్ధతులు ఉంటాయి కానీ ఇడ్లీ వేసుకోవడానికి ఇదైతే బాగా పాతకాలం నుంచి ఉన్న పద్ధతి. 1 పప్పుకి 2 రవ్వ వేసుకోవటం. కాకపోతే అప్పుడు పొట్టు మినపప్పు ఉండేది కదా, పొట్టు మినపప్పుతో చేసుకునేవాళ్ళం. పొట్టు మినపప్పుని శుభ్రంగా కడిగేసి రోట్లో రుబ్బుకొని రవ్వ కలిపేవాళ్ళం. నేను ఇది చిక్కీ చేయటం కోసమని పప్పులు వేయించి పెట్టుకున్నా. ఏరుశనగ గుళ్ళు, ఇవేమో నువ్వులు, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. ఇవన్నీ వేయించి ఉంచా. బెల్లం పాకం పట్టేసి ఇవి పొట్టు తీసి పెట్టుకోవాలి. వేయించి పెట్టాను కానీ పొట్టు తీయలేదు, ఇంకా తీయాలి. 2 గ్లాసులు ఇవన్నీ కలిపి 2 గ్లాసులు అయితే 1 గ్లాసు బెల్లం వేస్తాను. బాగా ఉండపాకం పట్టేసి అది ఇరిగేలాగా చూసి పడతాను. పాకంలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఈరోజైతే నేను అలా ముదురు పాకం పట్టి చేద్దాం అనుకుంటున్నా. ఇదేమో కారపొడి కోసం చేశాను. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మునగాకు పొడిను చింతాకు పొడి ఉన్నాయి. అందులో కొంచెం నువ్వులు వేయించేసి కలిపా. దీన్ని మిక్సీ వేస్తాను. కొంచెం కారం, లైట్గా సాల్ట్ వేసి. ఇడ్లీ కోసం కారం ఇది. డిటాక్స్ వాటర్కేమో వాము పెట్టాను. వాము కొంచెం 1 టీ స్పూను వాముని కడిగేసేసి 1/2 సేరు నీళ్ళల్లో వేసి పెట్టా. అవి ఒకసారి మరిగాక మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసా. చట్నీనేమో టమాటా చట్నీ చేసా ఇడ్లీ కోసం. టమాటాలని 2 పచ్చిమిరపకాయలు వేసి వేయించేసి వాటితో చట్నీ చేస్తాను.